నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో నిరుపేద వ్యక్తి ప్రజలకు పార్టీలకు అతీతంగా సేవ చేసే వ్యక్తి బజరంగ్ కల్లూరి హనుమాన్లను గెలిపించి చరిత్ర సృష్టించారని గ్రామ ప్రజలు అంటున్నారు. వారి సతీమణి సంధ్య హనుమాన్లను 799 ఓట్ల భారీ మెజారిటీతో గెలిపించి చరిత్ర సృష్టించడం జరిగిందని ప్రజలు అంటున్నారు. ఉన్న ఇండ్లు కూలిపోయి 3 సంవత్సరాలు అవుతుందని, చుట్టాల ఇంట్లో ఉంటూ నిరుపేద పరిస్థితిలో ఉన్న ఆయన అనుక్షణం ప్రజల కోసం పరితపిస్తూ ఉంటారని, ఏ సమస్య వచ్చినా వెళ్తారని ప్రజలు అంటున్నారు. అలాంటి వ్యక్తికి పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా భారీ మెజారిటీ గెలిపించడం చరిత్ర సృష్టించడమని పలువురు అంటున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో ఉన్నాం. సాయంత్రం సంధ్య వేళలో పోతంగల్ చూడండి ఎంత మంచిగా ఉందో, ఎంత రమ్యంగా ఉందో, ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం. ఇక్కడున్న ప్రజలు కూడా చాలా మంచివారు. ధర్మాన్ని న్యాయాన్ని నమ్ముకున్నవారు, సత్యాన్ని నమ్ముకున్న ప్రజలు పోతంగల్లో ఉన్నారు. ముఖ్యంగా కుల మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అనే కులమత భేదాలు లేకుండా సోదర భావంతో ప్రతి ఒక్కరు ఇక్కడ మెలుగుతారు. ఇక్కడ పక్కనే మహారాష్ట్ర బార్డర్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ బెల్ట్ ఏరియా ఎంత బాగుంటుందంటే ప్రజలు కూడా చాలా మర్యాద ఇస్తారు ప్రతి ఒక్కరికి. కాబట్టి ఇక్కడ ప్రజలు ఈరోజు ఒక చరిత్రను సృష్టించారు. పోతంగల్లో ఒక చరిత్ర సృష్టించారు. ఆ చరిత్ర ఏంటంటే చూడండి, బస్టాండ్కు సమీపం నుంచి ఈ రోడ్డు గుండా పోతే 1, 2, 3, 4 ఇల్లు చిన్న రేకుల షెడ్డు, చిన్న రేకుల ఇల్లు ఒక గరీబ్ వ్యక్తి ఉంటాడు.